ఇక నువ్వన్న మాట కాదు నేనన్న మాట కాదు కానీ 600కి ఇత్తి లేకపోతే లేదు ఇక పోతాం. వాడు సచ్చిన ఇయ్యాడు పో. 1800 రూపాయల డ్రెస్ 500-600కి ఇస్తాడా? ఇజ్జత్ ఇస్తాను. మళ్ళీ అట్లనే అడుగుతారు ఏందమ్మా మీరు? నాకు ఒక అంగి 650-700 రూపాయలు పడుతుంది. నాకు పడని నేను ఎట్లా ఇవ్వాలి మీకు డ్రెస్? సరే తీసేటు ఇయ్యకపోతావా అయితే? ఏ పారా పోదాంపా. అరే మెల్లగా నడుగురా, వాడు వెళ్తాడు. ఇచ్చే రేట్ అడిగినట్టు మళ్ళా వెళ్తాడట వాడు. ఓ అమ్మా ఇట్రాయిగా లాస్ట్ 1000 రూపాయలు ఇచ్చి తీసుకోపోరి. అమ్మతోడు 1800కి 1000 రూపాయలకి వచ్చిందా? సేటు లేదు 1000 కాదు కానీ గవ్వే 600 ఉన్నాయి, ఇత్తి లేకపోతే లేదు ఇక మేము పోతాం. అమ్మా నాకు పడకపోయినా కూడా నేను 1000 రూపాయలకే ఇస్తానా, ఎందుకంటే బోని బేరం మరిపోవద్దని. సేటు నా దగ్గర ఉన్నాయి గవ్వే 600కి ఈరా సేటు, నీకు బోని మంచిగా అవుతుంది. అమ్మా నువ్వైతే ఘోరంగా మాట్లాడతాను, ఘోరంగా అడుగుతాను. మరీ 600కి ఇస్తారా డ్రెస్? ఇక లాస్ట్ 800 అన్న ఇవ్వవా? ఏ పారా సేటు ఇచ్చేటట్టు లేడు, ఇక మనం పోదాంపా. అమ్మ ప్లీజే తీసుకోయే, 1800 అన్నోడు 800కే ఇస్తాడు, తీసుకోయే. నీకు తెలియదు గాని పారా బయటికి, మళ్ళా వాడే వెళ్తాడు గాని. ఓ అమ్మా ఇగరా ఏం పోతావు? ఇక తీసుకోపో, ఇంకో 50 ఇచ్చి తీసుకోపో. 650. ఇగో సేటు ఇక తీసుకొని 50 రూపాయలు ఎక్కువనే అయినాయి గాని ఏం చేద్దాం, ఇక వాడు తీసుకో అన్న బట్టి ఇక తీసుకో. ఇంకేం చేస్తాను నర్రా పోదాం. అమ్మో